గేమ్ చేంజర్ సినిమా నిన్న భారీ ఎత్తున 12,500 థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది భయ్యా. మరి ఈ మూవీ ఎలా ఉందో మీకు క్లారిటీగా చెప్తాను. దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ తప్పకుండా అందరు లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక టాపిక్లోకి వెళ్దాం. గేమ్ చేంజర్ మూవీ ఎలా ఉందంటే బిలో యావరేజ్గా ఉంది భయ్యా. ఒక తమిళ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ అండ్ గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ కాంబినేషన్లో మూవీ ఇలా ఉండడం చాలా బాధాకరం. అసలు ఇది ప్యాన్ ఇండియా సినిమానా అనేలా ఉంది భయ్యా. రొటీన్ రొట్ట స్టోరీ తీశాడు డైరెక్టర్ శంకర్. నాకు ముందు నుంచే డౌట్ కొడతా ఉంది ఈ మూవీ షెడ్కి వెళ్తుందని. అనుకున్నట్టుగానే అన్ని చోట్ల ఫ్లాప్ టాక్ని సొంతం చేసుకుంది గేమ్ చేంజర్. ఇక ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ప్లస్ పాయింట్స్ అంటే పెద్దగా ఏమీ లేవు భయ్యా. ఇందులో కేవలం రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రమే ఈ మూవీకి కొంతవరకు హైలైట్ అని చెప్పాలి. బట్ అయినా కూడా అది కూడా అంత కొత్తగా అనిపించదు. ఇదివరకు రామ్ చరణ్ తన ప్రీవియస్ మూవీస్లో ఎలా చేశాడో అలాగే అనిపించింది తన యాక్టింగ్. తన లుక్స్ కూడా అంత కొత్తగా ఏమీ లేవు. ధృవ మూవీలో లుక్ ఒకటి, బ్రూస్లీ సినిమాలో ఉన్న లుక్ ఒకటి, ఇలా పాత రామ్ చరణ్నే చూపించాడు డైరెక్టర్ శంకర్. ఒక అప్పన్న క్యారెక్టరే కొంచెం ఇంట్రెస్టింగ్గా, ఇంప్రెసివ్గా ఉంటుందంతే. ఇక ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం భయ్యా. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అక్కడక్కడ ఫన్ ట్రాక్ అయితే బాగానే ఉంటుంది. వెన్నెల కిషోర్ హీరో మధ్య కామెడీ బాగానే ఉంటుంది. అండ్ అలాగే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ కూడా కొంతవరకు బాగానే అనిపిస్తుంది. కానీ హీరోయిన్ ఎందుకు పెట్టారో అర్థం కావట్లేదు భయ్యా. ఏదో మూవీ అన్నాక హీరోయిన్ ఉండాలి కదా అని పెట్టినట్టు అనిపించింది. ఇక ఎస్జే సూర్య గారి గురించి చెప్పాలంటే తన పర్ఫార్మెన్స్ కూడా అంతగా ఏమీ లేదు భయ్యా. సరిగ్గా తనని యూజ్ చేసుకోలేదు. తన నుండి అక్కడక్కడ ఫన్ బాగానే జనరేట్ అవుతుంది. బట్ ఎస్జే సూర్య అంటే మినిమం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, ఆ రేంజ్లో అయితే లేదు. ఇక శ్రీకాంత్ కావచ్చు, అలవైకుంఠపురంలో హీరోకి నాన్న క్యారెక్టర్ చేసిన జయరామ్ కావచ్చు, వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే చేశారు. ఇక బ్రహ్మానందంతో కూడా ఒక సీన్లో కామెడీ బాగానే ఉంటుంది. సునీల్ గారి కామెడీ అయితే అస్సలు ఏమీ అనిపించదు. సో మొత్తానికైతే ఫన్ ట్రాక్ అయితే పర్లేదు, ఏదో నవ్వుకోవడానికి మాత్రమే బాగుంటుంది. కానీ మూవీ నడిచే విధానం మాత్రం అస్సలు బాగుండదు భయ్యా. అసలు నార్మల్ మూవీలా అనిపిస్తూ ఉంటుంది. ప్యాన్ ఇండియా సినిమానా అనే ఫీల్ అయితే ఎక్కడా రాదు. ఫస్ట్ నుంచి మూవీ మొదలవ్వడమే చాలా రొటీన్ ప్యాటర్న్తో స్టార్ట్ అవుతుంది, రెగ్యులర్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. వావ్ అనే రేంజ్లో అయితే మూవీ ఎక్కడ కూడా పరుగులు పెట్టదు. ఇక రామ్ చరణ్ ఎంట్రీ సీన్ కొద్దిగా బాగానే అనిపిస్తుంది. ఫైట్ కూడా వావ్ అనేలాగే ఉంటుంది. ఇంటర్వెల్ మాత్రం గుడ్ అనిపించేలా ఉంటుంది. చాలా వరకు ఈ సీన్ హైప్ ఇస్తుంది. దీనివల్ల సెకండ్ హాఫ్ బాగుంటుంది అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరిగిపోతాయి. ఇక ఇవే మూవీలో ఉండే ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. పెద్దగా అయితే ఏమీ లేవు. ఇక మైనస్ల గురించి చెప్పాలంటే పేజీలు నింపేయాలి వెయ్య, అంతలా నెగిటివ్ స్టఫ్ ఉంది మూవీలో అయితే. ఇక ఈ మూవీకి మొదటి మైనస్ ఏంటంటే డైరెక్టర్ శంకర్ వయ్య రియల్లీ చాలా 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 చెత్తగా తీశాడు మూవీని అయితే. ఒకప్పుడు డైరెక్టర్ శంకర్ మూవీ అంటే హైప్ అనేది ఆకాశాన్ని తాకేది. కానీ గత కొద్ది రోజుల నుండి డైరెక్టర్ శంకర్ మూవీ అంటేనే అందరి మైండ్లో తేడా కొడుతుంది. అంత వరెస్ట్గా మూవీస్ తీస్తున్నాడు. ప్రీవియస్గా తను తీసిన మూవీస్ అన్ని చూసుకుంటే 2.0 కావచ్చు, ఇండియన్ 2 కావచ్చు, అసలు అవి ఏమైనా సినిమాలేనా? సరైన కంటెంట్ ఉండదు. 100 కోట్ల బడ్జెట్ పెట్టి తీయడం తప్ప మూవీలో అసలు ఏమీ మ్యాటరే ఉండదు. ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా అంతే, 450 కోట్లతో ఈ మూవీని తీశారంట. దేనికి ఇంత బడ్జెట్ అయిందో నాకు అర్థం కావట్లేదు. పాపం ప్రొడ్యూసర్ దిల్ రాజుని మాత్రం నిండా ముంచేశాడు డైరెక్టర్ శంకర్. 100 కోట్లు పెట్టిన దిల్ రాజుకి ఇక లాసులు తప్పవు. సెకండ్ హాఫ్ అయితే పరమ బోరింగ్గా ఉంటుంది భయ్యా. ఎక్కడ కూడా అసలు ఏంటి స్టోరీ, ఇది ఎటు వెళ్తుందో అర్థం కాదు. ఏవేవో సీన్స్ని యాడ్ చేసి అతికించినట్టు, అసలు థియేటర్లోకి ఎందుకు వచ్చాం రా నాయనా అనే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ సాంగ్స్ అయితే ఏది కూడా సిచ్యువేషన్కి తగ్గట్టు వచ్చినట్టు అనిపించదు. స్పెషల్లీ ఆ దోప్ సాంగ్ అయితే ఎందుకు వచ్చిందో అర్థం కాదు, అనవసరంగా ఇరికించారు. ఇంకా ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే ఈ మూవీలో నానా హైరానా అనే సాంగే లేదు. రిలీజ్కి ముందు ఈ సాంగ్ థియేటర్లో ఐఫిస్ట్ ఇస్తుందని తెగ మోసేశారు. వెళ్ళి చూస్తేనేమో ఈ సాంగ్ని థియేటర్లోనే లేకుండానే చేసేశారు. ఇక తమన్ మ్యూజిక్ గురించి చెప్పుకుంటే కొన్ని చోట్ల పర్లేదు, కానీ
కొన్ని చోట్ల మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది భయ్య. ముఖ్యంగా దోప్ సాంగ్ అయితే అది అసలు సాంగేనా? సాంగ్ అంటే ఓ అర్థం పర్థం ఉంటుంది. అదేంటో ఈ సాంగ్ విధానం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. తమన్ మరి ఏం తాగి కొట్టాడో కానీ ఈ సాంగ్ వింటే మాత్రం మెంటల్ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి కూడా పిచ్చెక్కిపోద్ది భయ్య. అలా ఉంది సాంగ్ అయితే. ఇక రామ్మచ్చ సాంగ్ కూడా కొన్ని పోర్షన్లో బాగానే ఉంటుంది, కానీ మిగతా కొన్ని చోట్ల నవ్వు వస్తుంది. ఆ మ్యూజిక్కి రామ్ చరణ్ వేసే స్టెప్స్కి రియల్లీ కామెడీగా అనిపిస్తుంది. చాలా బాధగా అనిపించింది భయ్య మన రామ్ చరణ్ని ఇలాంటి సినిమాల్లో చూడడానికి. అది 100% డైరెక్టర్ శంకర్ తప్పే, నో డౌట్ అందులో. ఇంకో బిగ్ మిస్టేక్ ఏంటంటే భయ్య ఇంటర్వెల్ సీన్ మంచి హైప్ ఇస్తుంది సినిమా మీద. ఓకే, ఇక నెక్స్ట్ గేమ్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అయితే మొదలవుతుంది. సెకండ్ హాఫ్ మీద హోప్ అయితే పెరుగుతుంది ఇంటర్వెల్ సీన్ వల్ల. కానీ సెకండ్ హాఫ్ మాత్రం మాడగొట్టి పడేశాడు భయ్య. ఇక అక్కడి నుంచి మూవీ మెల్లగా దుప్పటేసుకొని పడుకుంటుంది. ఇంకేముందిలే పడుకోండి అన్నట్టే ఉంటుంది. నాకు ఈ తమిళ డైరెక్టర్ల మూవీస్ అంటే అస్సలు నచ్చదు భయ్య. మీరేమన్నా అనుకోండి, తిట్టుకున్నా పర్లేదు. నాకు తెలిసి మన తెలుగు ఆడియన్స్ తెగ పరుగులు పెడతారు తమిళ్ మూవీస్ అంటే. నాకైతే అర్థం కాదు, ఏముంటుంది భయ్య వాళ్ళ సినిమాలో. ఎప్పుడు ఒకే రకంగా ఒకే కంటెంట్తో సరైన ఎలివేషన్ ఉండదు, మూవీలో సరైన దమ్ముండదు. కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కువ అలాంటి సినిమాలకి సపోర్ట్ చేస్తారు. అప్పట్లో వచ్చిన లియో మూవీ అది అసలు సినిమానా? దాన్ని మన తెలుగు ఆడియన్స్ ఓ పడి చూశారు. అది చండాలంగా ఉన్నా సరే దాన్ని హిట్ చేశారు. చూస్తే చూడండి, తప్పు లేదు. కానీ మన సినిమాల్ని తక్కువ చేసి వాళ్ళ సినిమాలని లేపడం కరెక్ట్ కాదు. మన సినిమాలో ఉండే దమ్ము వేరే సినిమాల్లో ఉండదు. బల్ల గుద్ది మరి చెప్తున్నా, మీరు అలా మైండ్ని సెట్ చేసుకున్నారు. అబ్బో వాళ్ళ మూవీస్ అంటే అలా ఉంటాయి ఇలా ఉంటాయని. ఏమీ ఉండదు భయ్య, అంతా డొల్ల. మన తెలుగు సినిమాని మించి వేరే ఏ సినిమాలు ఉండవు. అది మన తెలుగు సినిమా గొప్పతనం. అందుకే వాళ్ళ సినిమాలు 1000 కోట్లను కూడా ఇప్పటివరకు టచ్ చేయలేదు. ఇప్పుడు చూడండి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మూవీ అంటే మినిమం క్రేజ్ ఉంటుంది. అలాంటి సినిమాని చెత్తగా చేసి పడేశాడు డైరెక్టర్ శంకర్. తనతో తీయడం అస్సలు కరెక్ట్ కాదు అని ముందు నుండి నా ఫీలింగ్. ఖచ్చితంగా శంకర్తో తీస్తే ఈ మూవీ అస్సాం అయిపోతుందని స్టార్టింగ్ నుండి అదే ఫీలింగ్ ఉంది. ఇప్పుడు అదే నిజమైంది. వాళ్ళకి అంత సీన్ లేదు భయ్యా. మన హీరోని మేనేజ్ చేసే అంత, మన హీరోని డైరెక్ట్ చేసే అంత స్టఫ్ వాళ్ళలో ఉండదు. వాళ్ళ తీరు వాళ్ళదే. మరి ఇది అందరికీ నచ్చుద్దా లేదా అనేది వాళ్ళకి అనవసరం. తీసామా జనాల్లోకి తోసామా అంతే. అరే ప్యాన్ ఇండియా సినిమా అంటే అసలు హైప్ ఎలా ఉండాలి? ఈ మూవీకి స్టార్టింగ్ నుండి హైపే రాలేదు. రిలీజ్ అయ్యేదాకా కూడా ఈ మూవీ మీద హైప్ రాలేదు. దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ డైరెక్టర్ శంకర్. ఈ మూవీ రిలీజ్ కాకముందు పుష్ప 2 Day 1 రికార్డ్ని ఈజీగా లేపేస్తుందని రామ్ చరణ్ ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేశారు. కానీ గేమ్ చేంజర్ మొదటి రోజు కలెక్ట్ చేసింది చూస్తే షాక్ అయిపోతారు. ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్గా కలెక్ట్ చేసింది కేవలం 90 కోట్లు మాత్రమే. ఒక ప్యాన్ ఇండియా సినిమా అయి ఉండి ఇంత తక్కువ Day 1 కలెక్షన్ పెట్టడం ఏంటి భయ్యా? దారుణం ఇది. అయినా సినిమాలో ఏముందని కలెక్షన్స్ వస్తాయిలే. అసలు మూవీ టాక్ మొదటి రోజు నుండే ఇంత వరస్ట్గా ఉంటే ఇక నెక్స్ట్ డే నుండి కలెక్షన్స్ రావడం చాలా కష్టం భయ్యా. ఈ మూవీకి భారీ నష్టాలైతే తప్పవు. సో మొత్తానికైతే సంక్రాంతి రేస్లో గేమ్ చేంజర్ మూవీ అయితే ఓడిపోయింది భయ్యా. ఇక మిగిలింది డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలే. ఈ రెండిట్లో సంక్రాంతి విన్నర్ ఏదో చూడాలి. సో ఇది గాయస్, గేమ్ చేంజర్ మూవీ అయితే నాకైతే అస్సలు నచ్చలేదు భయ్యా. నచ్చేలా అసలు లేదు కూడా. మరి మీలో ఎవరైనా గేమ్ చేంజర్ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.